ఖైరతాబాద్ మహాగణపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు శిల్పి రాజేంద్రన్. వినాయక చవితి వేడుకలకు 4 రోజులే ఉండటంతో పనులు స్పీడ్గా చేస్తున్నారు కళాకారులు. ఖైరతాబాద్ బడా గణపతిని రూపొందిస్తున్న శిల్పి రాజేంద్రన్తో అనిల్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి వినాయక చవితి పండుగ అంటే హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణేషే గుర్తుకొస్తాడు. సో ఈ యొక్క ఖైరతాబాద్ గణపతి యొక్క శిల్పి ఇప్పుడు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాము. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు, ఈ యొక్క ఆకారం ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పటి వరకు పూర్తవుతుంది అనే మాటలు మనతో పాటు శిల్పి ఖైరతాబాద్ గణేష్ శిల్పి రాజేందర్ గారు ఉన్నారు. చెప్పండి రాజేందర్ గారు, అంటే ఎప్పుడు ఈ యొక్క అంటే ఖైరతాబాద్ గణేషుని యొక్క రూపం అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పటి వరకు పూర్తవుతుంది, ఎన్ని సంవత్సరాల నుండి మీరు చేస్తున్నారు? ఈ వినాయకుడిని కర్రపూజ అయిన తర్వాత సిద్ధాంతి గౌరీపట్ల విఠల్ శర్మ గారిని ఈ సంవత్సరం ఎలాంటి వినాయకుడు చేయాలని అడగడం జరుగుతుంది. ఆయన అలాగే పంచాంగం చూసి ఈ సంవత్సరం ఈ నామకరణంతో వినాయకుడు చేయండి, అందరికీ మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిన తర్వాత ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో చేయమన్నారు. ఆ వినాయకునితో పాటు రాగు కేతులు కూడా పెట్టమన్నారు. ఆ విధంగా డిజైన్ చేసి మొట్టమొదటి ఆయన చూసి ఆయన పర్ఫెక్ట్ అండి ఇలాగే చేయండి అయిన తర్వాత భక్తులకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వినాయకుడి డిజైన్ చేయడానికి దాదాపు 15 రోజులు తీసుకున్నాము. ఈ వినాయకునితో పాటు ఈ కమిటీ వాళ్ళ కోరిక మీద అయోధ్య రాముడిని కూడా పెట్టడం జరిగింది. అలాగే ఒకవైపు శ్రీనివాస కళ్యాణం, ఇంకోవైపు శివ కళ్యాణం కూడా పెట్టడం జరిగింది. ఇది జూన్ 17 తారీఖు కర్ర పూజ చేసి అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ షెడ్ వాళ్ళు కానివ్వండి, వెల్డర్లు కానివ్వండి, ఆర్టిస్ట్ కానీ అందరూ కూడా ప్రతి వాళ్ళ వర్క్ని టైం ఎప్పుడులాగా కాకుండా ఈ సంవత్సరం 60 రోజుల్లో ఈ వినాయకుడు రెడీ అవ్వడం జరిగింది. ఎప్పుడు 90 డేస్ పడుతుంది. ఈ సంవత్సరం కర్ర పూజ ముహూర్తం లేట్ వచ్చింది కాబట్టి 60 రోజుల వినాయకుడు చేయడం పడింది. అలాగే వర్కర్స్ కూడా బీహార్, బెంగాల్, ఒరిస్సా, అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ఎవ్రీ వాళ్ళని తీసుకోవడం జరిగింది. అందరూ కూడా రాత్రి ఈ సంవత్సరం డబుల్ షిఫ్ట్, మార్నింగ్ ఒక షిఫ్ట్, నైట్ ఒక షిఫ్ట్ పెట్టి వర్క్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఈ వినాయకుడు 90% పూర్తి అయిపోయింది. 5వ తారీఖు పొద్దున్న 10:30 గంటలకు కళ్ళు ఓపెన్ చేసి కర్రలు తొలగించడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఎన్ని ఇయర్స్ నుండి మీరు యొక్క శిల్పిగా ఇక్కడ సేవలు చేస్తున్నారు? నేను అంతకుముందు ఈ కమిటీ వాళ్ళు ధూళిపేట నుంచి 10 ఫీట్ లోపల వినాయకుడిని తెచ్చి పెట్టేవాళ్ళు. 1978లో ఫస్ట్ మొట్టమొదటి వినాయకుడి 14 ఫీట్లు చేసి ఆ పక్కన స్టేజ్ కట్టారు, దాని మీద పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ అడుగు పెంచుకుంటా 78 నుంచి ఇప్పటిదాకా నేనే డిజైన్ చేయడం, నేనే ఫినిష్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా అంటే ఓవరాల్గా ఎంతమంది ఈ యొక్క శిల్పీలు అంటే డే 1 నుండి ఎండ్ ఆఫ్ ది డే వరకు ఎంతమంది ఓవరాల్గా పాల్గొంటున్నారు? ఈ యొక్క 150 మంది కార్యకర్తలు అంటే షెడ్ వర్కర్ దగ్గర నుంచి, అంటే షెడ్ వెల్డింగ్ అలా కాకుండా షెడ్ వేసేవాళ్ళే మళ్ళీ వినాయకులు కూడా పనిచేస్తారు. వెల్డింగ్ చేసేవాళ్ళు మళ్ళీ అందరినీ కలుపుకొని దాదాపు 150 మంది కళాకారులతో ఈ సంవత్సరం వినాయకుడు తయారైంది. ఈ వర్షం వచ్చినప్పుడు కానీ వినాయకుని మీద అంటే వాటర్ పడకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నారు? మీరు చూస్తున్నారు కదా, మొత్తం ప్లాస్టిక్ కవర్ చేసుకొని కలరింగ్ అయిన తర్వాత వర్షం పడినా అంత ఎఫెక్ట్ పడదు కాబట్టి కవర్ చేసుకొని ఈ కలరింగ్ వర్క్ కూడా అవుతుంది. అది కూడా ఇంకొక 2 డేస్లో కంప్లీట్ అయ్యి 5వ తారీఖు పూర్తి అయ్యి 5వ తారీఖు ఈవినింగ్ ఈ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం. ముఖ్యంగా వినాయకుని యొక్క శిల్పి అంటే మొత్తం ఆకారం చేసే సమయంలో అంటే ముడిసరికి ఏం వాడుతున్నాం? ఇది ఫస్ట్ షెడ్ అయిన తర్వాత ఐరన్తో ఎంఎస్ రాడ్లతో ఈ వినాయకుడి మొత్తం అవుట్లైన్ అలాగా 70 ఫీట్ హైట్ కాబట్టి దీనికి హెవీ ఛానల్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ ఇచ్చి రేపు క్రేన్తో లేపేటప్పుడు ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి కరెక్ట్ సపోర్టింగ్ ఇచ్చి వినాయకుడిని టోటల్గా మట్టి వినాయకుడు కాబట్టి టోటల్గా వినాయకుడు అవుట్లైన్ అంతా ఐరన్తోనే వచ్చేస్తుంది. దాని మీద మట్టితో కలిపి ఫినిషింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎంత అంటే కలర్ కూడా పూర్తి అవ్వడానికి వస్తుంది, అంత 90% పూర్తి కావడానికి వస్తుంది. సో మొత్తం అంటే ఇంకా 3 డేస్ 4 డేస్లో పూర్తి అయ్యే అవకాశం ఉందా? 5వ తారీఖు సాయంత్రం కంతా ఈ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వడానికి కర్రలు కూడా తొలగియడం జరుగుతుంది. సో మొత్తానికి ఈ మరొక 4 రోజుల్లో ఖైరతాబాద్ గణేశుని యొక్క కర్రలు తొలగించి అందరికీ లంబోదరుని యొక్క
కోరుకున్న కోరికలు తీర్చే లంబోదరుడు ఖైరతాబాద్ గణేష్ దర్శనమివ్వబోతున్నాడు అంటూ కూడా శిల్పి రాజేందర్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనదీప్తో అనిల్ V6 న్యూస్ ఖైరతాబాద్ నుండి.